దేవునికి స్తోత్రం అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ, మరి తణుకు పట్టణం నుండి దైవజనులు సుధాకర్ బాబు గారు వారి ఆధ్వర్యంలో మరి దినం ఇక్కడ సువార్త చెప్పడానికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఈ ప్రాంతవాసులందరికీ కూడా దేవుడు అనేకమైన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించబోతున్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ గలిలయ ప్రాంతంలో తిరుగుతూ మరి పరలోక రాజ్యము సమీపించినది, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందకపోతే మరి పరలోక రాజ్యానికి చేరలేరు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి మాత్రమే పరలోక రాజ్యము చేరవేస్తారని ఆయన అనేక రీతిలుగా వర్తమానాలు అందించారు. అనేకులు ఆయన వర్తమానం విని మారు మనసు పొందారు. ప్రియులారా, అనేక మంది విడవబడ్డారు కూడా. ప్రియులారా, మరి ఎవరైనా ఏ కష్టములో బాధలో ఉన్నా యేసయ్య దగ్గరికి రావాలి. నీ గృహంలో ఏ ఐవాహిక విచారం ఉన్నా, వ్యాధిగ్రస్తులు ఉన్నా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే ఆ గలిలయ ప్రాంతములో ప్రియులారా మనము మరి చూస్తూ ఉన్నాము, పరిశుద్ధ గ్రంథములో అనేక రీతిలుగా అనేక మందిని స్వస్థపరిచాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటి వారిని స్వస్థపరిచాడు. అదే మార్గాన ఆయన వెళుతూ ఉంటే ప్రియులారా, ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉన్నదండి. 12 సంవత్సరాల నుంచి ప్రియులారా మరి చాలా వ్యాధి, అంటే రక్తస్రావణము జరుగుతూ ఉంది ఆవిడికి. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 12 సంవత్సరాలు బట్టి. ప్రియులారా గమనించండి, ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎంతో ధనము ఖర్చు పెట్టింది. ఎక్కడికి వెళ్ళినా సరే ధనము ఖర్చు అయిపోయింది. ప్రియులారా ఎంతో ప్రయాసపడ్డది, కానీ తన వ్యాధి నయము కాలేదు. ప్రియులారా అనేక మంది చెప్పారు ఆమెకు, ఇదిగో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను బాగుపరుస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అది వ్యర్థమే. ఎందుకంటే ఆయన పరమ డాక్టర్ అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనకు పరమ డాక్టర్ అయి ఉన్నాడు కాబట్టి అనేక మేలులు పొందుకున్న వారు చెప్పారు. ఆ మాట విన్నది, ఆయన వెంబడి వెళుతూ ఉంటే ఆయన వెంబడి ఆమె కూడా వెనకమారే వెళ్ళింది. ప్రియులారా, ఆ మార్గాన్ని వస్తున్నాడు తెలుసుకున్నది, వెనకమారే వెళ్ళింది. ఎంతో జనసమూహము ప్రియులారా యేసు ప్రభు వెళుతుంటే ఆ వెనకమారే వెళ్ళి 12 సంవత్సరాల నుంచి తగ్గనటువంటి వ్యాధి, బాధ, బలహీనరాలుగా అయిపోయింది, కృంగిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇక ఇంట్లో ఉంటే ఉన్న ఆస్తి కూడా పోద్దని బయటికి గెంటేసినటువంటి పరిస్థితి. వంగిపోయింది, వంగిపోయి నడుచుకుంటూ ప్రభు వెనక బయలుదేరింది. ఆయన వెనక మారే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది. ప్రియులా, వస్త్రపు చెంగు ముట్టినప్పుడు అద్భుతం, ఆయనలో ఉన్న శక్తి ఆమెను ముట్టగానే ఆమెకు 12 సంవత్సరాల నుంచి ప్రియులారా రక్తస్రావణ కలిగినటువంటి స్త్రీకి ఎంబటే వ్యాధి నయమైపోయింది. ప్రియులారా గమనించండి, ఎంత శక్తివంతుడు, ఎంత గొప్ప దేవుడు. మరి ఈ ప్రాంతానికి వచ్చి మాటలు చెప్పడానికి మరి అయ్యగారిని ఈ ప్రాంతానికి నడిపించడమే గొప్ప భాగ్యం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎమ్మటే ఆయన అన్నారు, అయ్యా నన్ను ఎవరు ముట్టిందంటే శిష్యులు అంటున్నారు, అయ్యా ఎంత జనసమూహము నీ వెంబడి వస్తున్నారు, ఎవరు ముట్టారంటారు ఏంటంటే ఎంబటే ఆమె భయపడిపోయి, అయ్యా ప్రభువా నేనే ముట్టాను, ఇదిగో 12 సంవత్సరాలు బట్టి వ్యాధితో బాధపడుతున్నాను, మిమ్మల్ని ముట్టగానే నా వ్యాధి పోయింది అని చెప్పగానే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, స్వస్థపరచబడ్డావు, వెళ్ళు అని చెప్పారు. ప్రియులారా యేసు ప్రభు వారు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఈ లోకంలో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు నయము కాని వ్యాధి నయము చేసేవాడు మన పరమ డాక్టర్ అయినటువంటి యేసయ్య దగ్గరికి రండి. ఆయన రక్తములో కడగబడాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది, ఆ పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటవుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.